అసలు ప్రభాస్ అన్ననే యాక్ట్ చేసింది. మ్యాటర్ ఏంటంటే రాజాసాబ్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. మూవీ అయితే అదిరిపోయింది. మెంటల్ మాస్ అంతే. చాలా ఇయర్స్ తర్వాత ప్రభాస్ అన్నని బిగ్ స్క్రీన్ పై చాలా కొత్తగా చూపించారు. అసలు సినిమాకి హైలైట్ ఏంటంటే ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ అదే సినిమాను నిలబెట్టిందనే చెప్పాలి. సినిమా స్టోరీలోకి వెళ్తే రాజాసాబ్ కి వాళ్ళ నాన్నమ్మ గంగాదేవ్ అంటే చాలా ఇష్టం. అయితే ఆమెకు ఆల్జిమర్స్ అనే వైరస్ వస్తుంది. ఏ విషయాన్నైనా ఎక్కువసేపు గుర్తుపెట్టుకోలేదు. కానీ తనకు దూరమైన భర్త కనకరాజు అంటే సంజయ్ దత్తిని మాత్రం మర్చిపోదు. ఎప్పటికైనా భర్తను కలవాలని అతని కోసం వెతుకుతూ ఉంటుంది. ఆయన హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసి తాత కోసం రాజాసాబ్ సిటీకి వెళ్తాడు. అక్కడ బ్లెస్సీతో అంటే నిధి అగర్వాల్ తో లవ్ లో పడతాడు. అదే టైంలో అతను వెతుక్కుంటూ వచ్చిన భైరవి అంటే మాలవికా మోహన్ రాజాసాబ్ తో లవ్ లో పడుతుంది. ఆమె ద్వారా తాత నరసాపూర్ అడవుల్లో ఉన్న కోటలో ఉన్నట్టు తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఆ కోటలోకి వెళ్లిన తర్వాత రాజాసాబ్ అంటే ప్రభాస్ అన్నకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, చనిపోయిన తాత ఆత్మ ఆ కోటలోనే ఎందుకుంది, దేవనగర సామ్రాజ్యపు జమీందారి అయిన గంగ అంటే రాజాసాబ్ నానమ్మ సామాన్యురాలుగా ఎందుకు బతకాల్సి వచ్చింది అనేది తెలియాలంటే థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలి. ఇంకా సినిమాలో ఎవరు ఎలా చేశారంటే ప్రభాస్ అన్న ఎంట్రీ అయితే ఒక సాంగ్ తో ప్లాన్ చేసి హైలైట్ చేశారు. సినిమాకి ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ అంతే. సీరియస్ విషయాన్ని కూడా కాస్త వెటకారంగా చెబుతూ నాన్నమ్మ కోసం ఎంతగానో తెగించే రాజాసాబ్ క్యారెక్టర్ లో ప్రభాస్ అన్న జీవించేశాడనే చెప్పాలి. ఆయన చెప్పే పంచ్ డైలాగులు ఫైట్స్ అన్ని వింటేజ్ ప్రభాస్ ని గుర్తు చేస్తాయి. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఎరగదీశాడు. హాస్పిటల్ సీన్ లో ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే అదిరిపోతుంది. హీరోయిన్స్ కూడా పర్వాలేదు. సంజయ్ దత్ కూడా చూపులతో విలనిజం చూపించాడు. కాకపోతే ఎక్కువ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ లోనే చూపించారు. కమెడియన్స్ అందరూ కూడా బానే చేశారు. సినిమాకి బ్యాక్ బోన్ అంటే తమన్ బీజిఎం నెక్స్ట్ లెవెల్ అంతే అదిరిపోయింది. ఆ స్క్రీన్ పే డైరెక్షన్ వేరే లెవెల్. ఆ విజువల్స్ గానీ స్క్రీన్ పై రిచ్ గా చూపించారు. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.